గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన తునిలో బాలిక అదృశ్యం కేసు ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయి తప్పిపోయి దాదాపు 5 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆచూకీ దొరకట్లేదు. అమ్మాయితో పాటు వెళ్ళే కుక్క వచ్చింది, కానీ పోలీస్ డాగ్స్ కూడా వెళ్ళాయి, కానీ ఇంతవరకు ఆచూకీ లేదు. దాదాపు 40 ఎకరాలు ఉన్న అడవిలో అమ్మాయి ఎక్కడ తప్పిపోయింది? అమ్మాయి తప్పిపోయిందా, లేదా ఎవరైనా కావాలని దాచిపెట్టారా, లేదు ఇంకా వేరైన విషాదం జరిగిందా అనే విషయం అంతా మాట్లాడడానికి తుని ఇన్స్పెక్టర్ గారు చెన్నకేశ్వర గారు ప్రస్తుతం అంతా లైవ్ లో ఉన్నారు. సార్ అడిగి విషయాలు తీసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, తుని రూరల్ లో అత్యాగ్రహారం జరిగిన అమ్మాయి కేసు ఎంతవరకు వచ్చింది? అంటే కొంచెం ప్యాథెటిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. తల్లి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటది, అమ్మాయి ఏమేమి తెలియదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటది. పాప వస్తుంది, మంచిగా వస్తుంది, పలకరిస్తుంది, అమ్మాయికి పాలు పెట్టాలి, అన్నం పెట్టాలి, తల్లి వెయిట్ చేస్తుంటది. కానీ ఇంతవరకు దాదాపు 5-6 రోజులు అయింది ఇంతవరకు కనిపించుకోవడం. మీ టీం ఎలాగ ఎఫర్ట్ పెట్టింది? అసలు సిచ్యువేషన్ ఎలాగుంది సార్? యాక్చువల్ గా ఇది 6వ తారీఖు మధ్యాహ్నం 12:25 టైంలో 12 to 12:25 టైంలో ఈ పాప మిస్ అయింది. 11:50కి వాళ్ళ ఫాదర్ పాపను తీసుకొచ్చి మదర్ కి హ్యాండ్ ఓవర్ చేసి తను మళ్ళీ అగైన్ పొలంలోకి పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ తల్లి వేరే పాప ఉండడం వల్ల ఆ పాప మీద కేర్ తీసుకొని ఈ పాప సరే ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉంటుందని చెప్పి ఒక 20-25 మినిట్స్ ఈ పాపను పట్టించుకోలేదు. 11:50కి హ్యాండ్ ఓవర్ చేసిన పాప మళ్ళీ కూడా ఆ తండ్రి వైపు వెళ్ళింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ తండ్రి రైట్ సైడ్ డైరెక్షన్ లో వెళితే అక్కడ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పాప లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ తీసుకొని ఆ తోట ఫెన్సింగ్ టువర్డ్స్ ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయింది. అయ్యో. 12 to 12:05 మధ్యలో అక్కడ ఒక పర్సన్ చూశాడు, స్ట్రేంజర్, తాత అబ్బాయి అని. కొద్దిగా అతను ఇన్నోసెంట్, కొద్దిగా టఫ్ అండ్ డమ్. చూసారే Okay. పాప ఏడుస్తుంది, దగ్గరికి వెళ్ళి చేయి చాపి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కుక్క అతని మీద పడి కరవడానికి ప్రయత్నం, అంటే కుక్క పాప ఫెన్సింగ్ లోపల ఉన్నారు, అతను బయట ఉన్నాడు. ఓ పైగా అతను ఒక రాయి తీసుకొని కుక్కను కొట్టి అయితే ఆ కుక్క వెనక పడిపోయింది. కంచి దగ్గరికి వెళ్ళి పాపను తీసుకునే టైంలో మళ్ళీ అది అగైన్ వచ్చి అతను కరవబోయింది. పాపను రక్షించాలని ఉద్దేశం ఆ కుక్కది. ఆ ఉద్దేశంతో అతను ఇంకా భయపడి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు ఊర్లోకి. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది ఊరు. వెళ్ళి ఊర్లో వాళ్ళకి చెప్పాడు. అబౌట్ 10-12 ఆ టైం అయ్యి 12-10 టైం అయ్యి 12-10 నిమిషాలకి బస్ అక్కడ నుంచి 5 మినిట్స్ డిస్టెన్స్ టైం పడుతుంది. 12:15 ఆ ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓకే. ఈ 12 to 12:15 ఈ 15 మినిట్స్ గ్యాప్ లోనే పాప మిస్ అయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి చూసేటప్పటికి పాప లేదు, డాగ్ లేదు. అప్పుడు వాళ్ళు నియరెస్ట్ 48 ఏకర్స్ పామాయిల్ తోటలోను నియరెస్ట్ ఫారెస్ట్ ఏరియాలో వెతికారు. అప్పుడు ఇంకా ఊరు వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. లేడీస్ అండ్ జెంట్స్ ఇంచుమించుగా ఒక 50 to 75 మెంబర్స్ అందరూ వచ్చి జాయిన్ అయ్యి మొత్తం నియరెస్ట్ ప్లేసెస్ అన్ని కూడా చెక్ చేశారు. అలా వెతుకుతా ఉన్నారు. అయితే పోలీసులకు ఇంటిమేషన్ వాళ్ళు ఇవ్వలేదు. మనకి 7 ఆ టైంలో ఇంటిమేషన్ మనకి వేరే సోర్సెస్ ద్వారా తెలుసుకొని మేము ఇమీడియట్ గా రష్ అప్ అయ్యాం. అప్పటికే చీకటి పడిపోయింది. అయితే ఈ పాప మిస్ అయిన తర్వాత 3 to 4:35 వరకు హెవీ రెయిన్ విత్ విండ్స్, గాలి, రెయిన్ బాగా వచ్చింది. 7:30కి మేము సీన్ లోకి వెళ్ళాం. అప్పటి నుంచి చర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. మా ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఆయన కూడా ఇమీడియట్ గా మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ తీసుకోండి అని చెప్పారు. నైట్ అంతా కూడా చర్చ్ చేసాం. ఆ పాప ఏ వైపు వెళ్ళిందన్నది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది డీప్ జంగిల్, అది ఇంచుమించుగా 1000 ఏకర్స్ ఉంటుంది సార్. హిలాక్, అది పైకి ఉంటుంది కొండ. ఇది చివరి నుంచి ఆ చివరికి 1000 ఏకర్స్ పైనే ఉంటుంది. దానికి ప్యారలల్ గా ఇంకా ఇవన్నీ తోటలు, మామిడి తోటలు, ఇవన్నీ కూడా ఒక 500 ఏకర్స్ ఉంటాయి. అయినా ఈ 5-6 డేస్ నుంచి కంటిన్యూస్ గా SDRF, మా స్పెషల్ పార్టీస్, సబ్ డివిజన్ ఫోర్స్, మా డిఎస్పీ గారి ఆధ్వర్యం ఇంచుమించు 6 20 మంది మా స్టాఫ్ అందరం కూడా చర్చ చేసి ఆల్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని చేసాం. ఫారెస్ట్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం, SDRF హెల్ప్ తీసుకున్నాం. దీనికి డిసైడ్ ఈ యొక్క సీసీ ఫుటేజ్, ఈ విలేజ్ సరౌండింగ్స్, విలేజెస్ లో ఎక్కడైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో అన్ని వెరిఫై చేసాం. డంప్ కాల్ పెట్టాం. ఆ డంప్ కాల్లో ఆ టైంలో ఉన్నటువంటి ఇంచుమించు 45 మెంబర్స్, కామన్ మెంబర్స్ అన్ని కూడా పిన్ టు పిన్ వెరిఫై చేసాం. మొత్తం ఆ యొక్క ఫారెస్ట్ ని డ్రోన్ కెమెరాతో, నైట్ విజువల్స్ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాతో చెక్ చేసాం. ఎక్కడ కూడా ఎటువంటి క్లూ ఇంతవరకు మనకు దొరకలేదు. సార్, పాప ఏమైనా కాపాడడానికి కుక్క వచ్చింది అంటే కుక్క ఈ పాపతో ఆడుకుంటుంటదా? ఎప్పుడు పెంపుడు కుక్క వీళ్ళకి? ఆ కుక్క బాగా క్లోజ్, అసలు ఆ పాపను టచ్ చేయనివ్వదు. ఫాదర్ మదర్ తప్ప. చిన్నప్పటి నుంచి, అంటే ఆ కుక్క వయసు అబౌట్ 5.5 months. పక్కనే పడుకుంటది, పాపతోనే ఉంటది. అంటే ఈయన
చెప్పండి. ఆ తాత అబ్బాయి పట్టుకోవడానికి పిల్ల ఒంటరిగా ఉందని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను టచ్ చేయడం లేదు. అంటే అక్కడ ఏమైనా నేల బావులు గాని అటువంటివి ఉన్నాయండి చుట్టుపక్కల? బహుశా లేవు పడిపోయి సార్. ఆ ఉండొచ్చు. ఏరియాలో నేలబావులు ఎక్కడ లేవు. హ్మ్. నేలబావులు గాని, చిన్న చిన్న గుంతలు గాని ఎక్కడ కూడా లేవు. వాటిలో కూడా హ్మ్. ఒకటి 2 చోట్ల ఎక్కడైనా ఉంటే అవి వెతికాం. ఈ హ్మ్. వర్షం పడడం వలన ఇలా పైన కొండపై నుంచి ఆకులు, ఈ యొక్క ఇసుక, మట్టి, రాళ్ళు కూడా వస్తా ఉంటాయి. డౌన్ ఫాల్ ఎటుంటే అటు పోతా ఉంటాయి. అవును. ఆటిలో కూడా మనం గుణపాలతో తవ్వి చెక్ చేసాం. ఒకవేళ హ్మ్. పాప ఎక్కడైనా ఈ డీహైడ్రేట్ అయి పడిపోయి ఉంటే ఆ మట్టి వచ్చి కప్పబడి కప్పేసే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ యాంగిల్ లో కూడా చెక్ చేసాం. హుహు. సరే ఇప్పుడు పాపతో పాటు వెళ్ళిన కుక్క మళ్ళీ వెనక్కొచ్చిందా ఎప్పుడు? ఆ! ఆ! మొన్న 3 రోజుల తర్వాత ఆ! పాపతో వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత వెనక్కొచ్చింది. ఆ! 3:30 అచ్చా! టైంలో. ఆ ఓహ్! కుక్క పానిక్ అయిపోయింది సార్. దానికి ఇతను కొట్టడం వలన సంథింగ్ లేదా ఇంకేదైనా పాప కనపడట్లేదనో దేనివల్ల అది బాగా పానిక్ అయిపోయి అది ఎవరు కనిపిస్తే వాళ్ళు కరవడం మొదలెట్టింది. ఫస్ట్ రాగానే తల్లిని కరిచింది. ఆ! అది ఇప్పుడు దాన్ని మనం బంధించి ఉంచాం సార్. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఈ మన రిపోర్టర్స్, జనం, మా స్టాఫ్‌ని చూసి భయపడి వెళ్ళిపోయింది. ఒక రోజంతా వెళ్ళిపోయింది. సరే. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఈ డాగ్ క్యాచర్స్‌ని వాళ్ళని కూడా పికప్ చేసి రెడీ పెట్టి ఉంచితే మిడ్‌నైట్ వచ్చింది. ఆ! దాన్ని మనం క్యాచ్ చేసి నిన్నటి నుంచి మన కస్టడీలో ఉంచాం. నిన్న అచ్చా! ఆ కుక్క ఏదైతే పాపతో వెళ్ళిపోయిన కుక్క ఉందో దాన్ని శుభ్రంగా ఒక టవల్‌తో దాని యొక్క స్మెల్ తీసుకొని మా ఆ! మా యొక్క పోలీస్ డాగ్‌కి ఇచ్చి నిన్న మళ్ళీ తీసుకెళ్ళాం ఓకే. హ్మ్. డీపాలజిస్ట్‌కి. ఆ! అది ఏవైతే ఇంతకుముందు మేము సస్పెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయో, ఆ ప్లేస్‌లోనే మళ్ళీ తన సరౌండింగ్స్ అన్ని తిరిగింది. ఈ రోజు ఏం అ చేస్తున్నామంటే దానికి ఒక జియో ట్యాగింగ్ పెట్టి కుక్కని ఇప్పుడు ఆ! కాసేపట్లో ఫారెస్ట్‌లో అది కొద్దిగా పానిక్ అయింది. ఆ వెటర్నరీ డాక్టర్‌ని పిలిపించి కొద్దిగా ఇంజెక్షన్ అది చేయించాము. ఇప్పుడు హుహు. దానికి ఒక ట్రాకర్ పెట్టేస్తాం. హ్మ్. ట్రాకర్ పెట్టి అది ఒక 5, 6 డేస్ బ్యాటరీ చార్జబుల్ ఉంటది. ఆ హ్మ్. కుక్కను ఆ ఫారెస్ట్‌లో వదిలేస్తాం సార్. అది హ్మ్. ఎక్కడికెళ్తుందో దాన్ని మనం ట్రాక్ చేస్తా ఉంటాం మన సెల్ ఫోన్, హ్మ్. మన హ్మ్. ల్యాప్‌టాప్‌లో. అంటే ఉన్న బహుశా సోర్స్ అదంతా ఉంటుంది. కుక్కకి స్మెల్ పవర్ ఎక్కువ కాబట్టి, అదే స్పాట్‌లో వదిలిపెడితే అది ఎక్కడికి వెళ్ళిందో తీసుకునే అవకాశం ఉండొచ్చు కదండీ! ఎందుకంటే పాప డెఫినెట్ మీద ఆ! ఎక్కువ కుక్కకి పాప మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పాప కోసం వెతుకుతదేమో కదా! అదే. ఆ ఉద్దేశంతోనే సార్. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దానికి ఒక ట్రాకర్‌ని పెట్టి కుక్కను హ్మ్. వదిలిపెట్టేస్తుంది. హుహు. అంటే సార్ ఇది డెఫినెట్‌గా చలనకి ఆ! డెఫినెట్‌గా చెప్పండి. పాప ఉన్న ప్లేస్‌కి ఎక్కడైనా ఒకవేళ పాప ఎక్కడైనా ఏదైనా జరిగుండి ఎక్కడైనా డీహైడ్రేట్ పడిపోయి ఉంటే, లేదా ఎవరైనా ఎక్కడి నుంచైనా క్యాచ్ చేసి తీసుకెళ్ళినట్టుంటే డెఫినెట్‌గా ఆ ప్లేస్‌కెళ్తుంది సార్. అంటే ఇంటి దగ్గర నుంచి పెడతారా? లేదు ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్‌కి తీసుకెళ్తారా? లేదు, ఇంటి దగ్గర నుంచే వదిలిపెట్టేస్తాం. ఇంటి దగ్గర ఉంది స్టిల్లు. ఆ! ఇంటి దగ్గర నుంచే వదిలిపెట్టేస్తాం. ఈరోజు. ఈరోజు సార్ కాసేపట్లో. ఇప్పుడు సార్ అక్కడికెళ్తున్నాను. మీకున్న ఇక్కడ మీ ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే. సార్ మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీ సస్పెక్ట్ ఏముండొచ్చండి? ఇప్పుడు ఉన్న ఆల్ ప్రాబబిలిటీస్ వెరిఫై చేసాము. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పాపని ఎవరైనా పట్టుకుపోయారనే యాంగిల్ అయితే ఎక్కడ కనిపించడం లేదు సార్. ఎందుకంటే ఓకే. మొత్తం సీసీ ఫుటేజ్ వెరిఫై చేసాము. హ్మ్. అక్కడ ఆ టైంలో డంప్‌ని వెరిఫై చేసాము. అంతకు హ్మ్. ముందు 2 డేస్ ఎవరైనా వచ్చి ఏదైనా రెక్కీ చేసి ఏదైనా కిడ్నాప్ చేసే ప్లాన్ ఉందా అనే ఉద్దేశంతో 2 రోజుల ముందు కూడా డంప్ అంతా వెరిఫై చేసాం ఆ ఏరియాలో. హ్మ్. ఇతనికి ఈ ఫ్యామిలీస్‌కి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? ఇతనికని చెప్పి ఆ యాంగిల్ వెరిఫై చేసాము. ఎక్కడ కూడా ఏ సస్పిషియస్ ఏ లీడ్ రాలేదు. ఇక హ్మ్. మాకున్న ఒకే ఒక థాట్ ఏంటంటే, ఫారెస్ట్‌లోకి వెళ్ళినప్పుడు ఏదైనా వైల్డ్ యానిమల్ ఏదైనా క్యాచ్ చేసి ఫారెస్ట్‌లోకి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ స యాంగిల్‌లో కూడా చూస్తున్నాం ఇప్పుడు. ఈ మెటల్ ఐడెంటిఫై ఆ పాప ఒంటి మీద ఈ పట్టీలు ఏవో ఉన్నాయి. ఆ హ్మ్. మెటల్‌ని ఐడెంటిఫై చేసే వాళ్ళ ఒక మెటలార్జికల్ డిపార్ట్‌మెంట్ నుంచి కూడా పిలిపించాం. వాళ్ళ హ్మ్. దగ్గర ఇది ట్రాకర్ ఏదో ఉంటది. ఒకవేళ ఆ ట్రాకర్ నుంచి బట్టి ఏదైనా దగ్గరలో ఏదైనా ఈ మెటల్ ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉంటే ఆయన్ని కూడా ఇప్పుడు ఆ ఫారెస్ట్‌లోకి పంపించాం. ఓకే. సార్. ఒకవేళ మీరన్నట్లుగా వైల్డ్ యానిమల్ అయితే ముందు కుక్క మీద అటాక్ చేస్తది తప్ప హ్యూమన్ మీద అటాక్ చేయదు కదండీ! అది కూడా ఉంది పాసిబిలిటీస్. కుక్క కూడా ఇంజ్యూరీ ఉంది హెడ్ మీద. అంటే స్టోన్ కొట్టాడా? లేదంటే అది కొడితే స్టోన్ డైరెక్ట్‌గా వల్ల అయ్యుండొచ్చు. వైల్డ్ యానిమల్ ఇంకా ఎప్పుడు అక్కడ కూడా ఇక్కడే పట్టుకుంటది కదా! అక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్‌లో అడవి పందులుంటాయి సార్. తర్వాత ఓకే. అడవి రేసులంటారు. అడవి కుక్కలుంటాయి. ఆ! అయితే అవి వస్తే గుంపు కింద వస్తాయి. అచ్చా! ఇప్పుడు అడవి రేసులు లాంటివి ఉంటే అవి ఏంటంటే కొద్దిగా కుక్క కంటే కొద్దిగా చిన్న సైజ్ ఉంటాయి. అవి 10, 15 పైనే వస్తే. ఓహ్! ఆ! ఈ అడవి పందులు కూడా అంతే. అవి 3, 4 కంటే కిందకి తక్కువలో రావు సార్. అవి గుంపు కింద హ్మ్. వస్తాయి. ఇప్పుడు ఓకే. వాటిని చూసి ఈ కుక్క ఏదైనా బెదిరి బెదిరి దూరంగా వెళ్ళుండొచ్చు. హ్మ్. అవి లేదా ఏమైనా అటాక్ చేసుంటాయి. ఆల్ ఆఫ్ సడెన్ ఇప్పుడు ఆ 10 మినిట్స్, 15 మినిట్స్ గ్యాప్‌లో అక్కడ ఎవడైనా స్ట్రేంజర్ ఉండి, ఆ! పాప ఒంటరిగా ఉందని చెప్పి పెంచుకుందామనో వేరే ఉద్దేశంతో తీసుకెళ్ళాడేమో అని మేము సస్పెక్ట్ చేసాం. కానీ అటువైపు నుంచి ఎటువంటి క్లూ మనకు దొరకడం లేదు. ఎందుకంటే అటువైపు ఒక విలేజ్ ఉంది. ఇటువైపు ఒక విలేజ్ ఉంది.
అతను అచ్చా. ఎటు పోవాలన్నా ఏదో ఒక విలేజ్ నుంచి పోవాలి. ఓకే. దట్టు ఆ పక్కనే ఈ మామిడి తోటలో వాటిలో మామిడికాయలు కోసుకునే వాళ్ళు పబ్లిక్ ఉన్నారు. హుహు. ఎవరికో ఒకరికి కనిపిస్తది. ఇప్పుడు అచ్చా. ఎవడైనా పాపని కిడ్నాప్ చేసో లేకపోతే థెఫ్ట్ చేసో పట్టుకెళ్ళిపోవాలనుకునేవాడు సార్ రెక్కి అది చేసుకుంటాడు సార్. అవును. పాప దొరికింది కదా అని ఇమీడియట్ గా వెళ్ళిపోవడానికి ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటనే దాని గురించి కూడా కొద్దిగా రెక్కి చేసుకుంటాడు. ఆ! అవును. ఎనీహౌ అది కూడా ఆ యాంగిల్ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ఆ యాంగిల్ కూడా త్వరగా వెరిఫై చేస్తుంది. అచ్చా. అంటే సార్ ఈ కాగిత ఈ పేపర్లు ఎరుకు ఈ ప్లాస్టిక్ చేసుకునే అవును. వాళ్ళు, పేపర్లు ఎరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఆ ఏరియాకి వచ్చారా హుహు. మొత్తం అదంతా కూడా ఎస్సీఆర్బీ నుంచి లిస్ట్ తీసుకుని వాళ్ళ అటువంటి ప్రీవియస్ కేసులు ఎవరున్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఓకే. సార్ మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ నడుస్తుంది. మీరు కంప్లీట్‌గా ఎఫర్ట్స్ పెట్టారు. పాప దొరకాలని మీరు ఈ సిస్టమ్ అంతా కూడా కోరుకుంటున్నారు. కానీ ఇటువైపు తీసుకుంటే ఇంటి దగ్గర పేరెంట్స్ యొక్క వెర్షన్ ఎలాగుందండి? తల్లి, తండ్రి. జనరల్ గా పాప కనిపించకపోతే వాళ్ళ బాధ ఉంటది కదా. కాకపోతే మేము చేస్తున్న ఎఫర్ట్స్ ని చూసి వాళ్ళు చాలా ప్లీజ్ అవుతున్నారు. ఓహ్! మా పాప కోసం ఇంతమంది 200 మంది పోలీసులు మా పాప కోసం 5 రోజులు 6 రోజుల నుంచి మీరు శ్రమిస్తున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు అని వాళ్ళు హ్మ్. చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు. హుహు. సార్ ఇటువంటి సంఘటనలు అటు జరగకుండా చుట్టుపక్కల ఆ ప్రాంతంలో అగ్రహారం గాని, తుని సర్కిల్‌లో గాని అంటే ఇంటి ముందు ఆడుతున్న పిల్లలు సడెన్‌గా మిస్ అవ్వడం, లేదంటే బయటికి వెళ్తూ ఆడుతూ మిస్ అవ్వడం జరుగుతుంటాయి. లేదా కొంతమంది బూచోళ్ళు అంటే మనం చిన్నప్పుడు చెప్తుంటారు కదా! మన బంధువుల్లోనే బూచోళ్ళుంటారు. అటువంటి బూచోళ్ళు రావడం జరగకుండా పేరెంట్స్‌కి మీరు ఏ మెసేజ్ చెప్తారండి? సార్ ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ దట్ ఫారెస్ట్ లో కాదు ఎక్కడున్నా చిన్నపిల్లలు 3-4 ఇయర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి 3-4 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న పిల్లలు పేరెంట్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ ఏం హ్మ్. జరిగిందంటే అతని దగ్గర ఉంటుందని ఈ అమ్మాయికి అప్పచెప్పాను కానీ అతను వీళ్ళిద్దరు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. హ్మ్. బట్ ఆ పాప కూడా ఎప్పుడు అంత లాంగ్ వెళ్ళింది లేదు. కుక్కతో నా దగ్గర దగ్గరే ఆడుకుంటూ ఉంటది. కాకపోతే వీళ్ళ ఫాదర్ వెళ్ళాడు కదా అని ఒకసారి అక్కడికి వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అమ్మాయి అటు మళ్ళీ వెళ్ళింది. ఫాదర్ మళ్ళీ తండ్రి ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో బయలుదేరింది. కానీ ఒక 150 ఫీట్స్ 150 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ పోయింది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయింది టువర్డ్స్. హుహు. ఇదంతా జరిగిందంతా కూడా ఒక 35-40 మినిట్స్ లోనే ఆ పాప మిస్ అయిపోయింది. హ్మ్. కాకపోతే పేరెంట్స్ అందరూ కూడా అందరూ పర్టికులర్ గా ఇటువంటి ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాల్సిందే సార్. ఓకే. మాకు ఇప్పుడు మాకేంటంటే టిల్ ద ట్రేస్ ద గర్ల్ ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాం మా ఆఫీసుల ఆదేశాల ప్రకారం. కానీ ఓకే. చూస్తున్నాం సార్ మరి ఇవాళ రేపు ఏదైనా లీడ్ వస్తాం చూస్తుంది. అంటే ఇప్పుడు పాప పెంచుకున్న కుక్క ఎప్పుడు పంపిస్తారండి? ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో పంపిస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ మీతో అందువల్ల అక్కడికే బయలుదేరాను. అది కొద్దిగా అచ్చా! పానిక్ అయింది. ఆ వెటనరీ డాక్టర్ గారు వచ్చి ఒక ఇంజెక్షన్ చేయమని చెప్పాము. హుహు. ఎందుకంటే ఇప్పుడు టీసీ దానికి అది జియో ట్యాగింగ్ చేయడానికి కూడా కలిసేటట్టు ఉంది. హుహు. కొద్దిగా మత్తిచ్చి అది పెట్టేస్తాం సార్. ఓకే. పెట్టేసి వదిలిపెట్టేస్తాం. పోలీసులు అదృశ్యమైన పాప కోసం పోలీసులు అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతున్నా కుక్క మీద ఆధారపడ్డారు. అంటే పెంపుడు కుక్కకి ఎంత విశ్వాసం ఉంటది అనే విషయం ఇక్కడ మనకు బయటపడుతుంది. తన బాస్ అయిన ఆ పాప కనిపించిపోయేసరికి ఆ పెంపుడు కుక్క పానిక్ అయింది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఆధారంగా ఆ కుక్కే ఆ మాచుకు కనిపెట్టేలా చేస్తుందనేది మనం కోరుకుందాం. ఖచ్చితంగా పాప బతికుండాలి. తిరిగి అమ్మ నాన్న దగ్గర రావాలి. ఆ కుక్కతో ఆడుకోవాలని మనందరం కోరుకుందాం. ఇది తునిలో అదృశ్యమైన పాప మీద కాకినాడ తుని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారు చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆయన యూనిట్ ఆఫీసర్ అందరూ కూడా టీమ్ వర్క్ దాదాపు 200 మంది ఒక పాప కోసం గాలిస్తున్నారంటే ఆ యూనిట్ ఆఫీసర్ యొక్క ఆయన ప్యాషన్ ఏంటి? ఆయనకు ఒక కర్తవ్యం ఏంటనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద పాప బయటికి రావాలి. ఖచ్చితంగా అమ్మా నాన్నతో ఆడుకోవాలి. కుక్కతోని ఆడుకోవాలని కోరుకుందాం. అంతే కాకుండా పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళు చూస్తారు గదా! అమ్మ చూస్తది గదా! నాన్న చూస్తాడు, అమ్మ చూసుకుంటే పిల్లలకి దారి తప్పుతారు. అటువంటి విషయాల్లో మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి తప్ప ఇతరుల మీద నిందేయకూడదు. ఖచ్చితంగా ఐసోలేటెడ్ ప్రాంతాల్లో గాదు, చుట్టుపక్కల ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అపార్ట్‌మెంట్ ఉన్నవాళ్ళు కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది తుని విషయంపై చెంచలయ్య గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చెన్నకేశవరావు గారితో మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ థాంక్ యూ మచ్. సార్. థాంక్ యూ పాప సార్. లెట్ us hope దొరకాలని కోరుకుందాం సార్. థాంక్ యూ. సార్ పాప దొరకాలని కోరుకుందాం. పాప దొరకగానే మాకు ముందు చెప్పండి. తప్పకుండా సార్. మళ్ళీ. రైట్ రైట్ సార్. సార్. థాంక్ యూ.